జై శ్రీరామ్ పిల్లలు. ఈ వీడియోలో మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలు, వాటి పనులు, వాటిని ఆరోగ్యంగా ఎలా ఉంచాలో సులభంగా తెలుసుకుందాం. అవయవాల గురించి తెలుసుకుంటే మనం వాటిని ఆరోగ్యంగా ఉంచవచ్చు మరియు భవిష్యత్తులో వ్యాధులు నివారించవచ్చు. బ్రెయిన్, లంగ్స్, హార్ట్, లివర్, gallbladder, stomach, spleen, pancreas, intestines, bladder. బ్రెయిన్, మెదడు తలలో ఉంటుంది. ఇది ఆలోచనలు మరియు గుర్తుంచుకునే పనిని చేస్తుంది. బాదాం, అక్రోట్స్, పాలు, బెర్రీ పండ్లు తినడం మంచిది. అలాగే చదవడం, పజిల్స్ ఆడడం మెదడును చురుగ్గా ఉంచుతుంది. కానీ ఎక్కువగా మొబైల్ వాడటం, నిద్ర మానేయడం చేయకూడదు. గుండె, హార్ట్ ఛాతీలో ఉంటుంది మరియు రక్తాన్ని పంపిస్తుంది. యాపిల్, గాజర్, ఆకుకూరలు, ఓట్స్ తినడం మంచిది. పరిగెత్తడం, జంపింగ్ చేయడం మంచిది. కానీ ఎక్కువ జంక్ ఫుడ్ తినడం, వ్యాయామం మానేయడం చేయకూడదు. లివర్, కాలేయం కుడివైపున ఉంటుంది మరియు రక్తాన్ని శుభ్రపరుస్తుంది. పాలకూర, బీట్రూట్, క్యారెట్ తినడం మంచిది. నడక మరియు యోగా మంచిది. కానీ నూనె ఎక్కువగా ఉన్న ఆహారం తినడం, ఆలస్యం చేయడం అంటే లేట్గా తినడం, లేట్గా నిద్రపోవడం చేయకూడదు. గాల్ బ్లాడర్ కాలేయం కింద ఉంటుంది మరియు కొవ్వులను జీర్ణం చేస్తుంది. ఫైబర్ ఉన్న కూరగాయలు అంటే బీన్స్ లాంటివి తినడం మంచిది. నెమ్మదిగా నడవడం మంచిది. కానీ అధిక కొవ్వు ఆహారం తినడం, భోజనం మానేయడం చేయకూడదు. ప్యాంక్రియాస్ కడుపు వెనక ఉంటుంది మరియు చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. పప్పు దినుసులు, కూరగాయలు తినడం మంచిది. వ్యాయామం చేయడం మంచిది. కానీ ఎక్కువ స్వీట్లు తినడం, వ్యాయామం మానేయడం చేయకూడదు. కిడ్నీస్ మూత్రపిండాలు వెనుక భాగంలో ఉంటాయి మరియు రక్తాన్ని శుభ్రపరుస్తాయి. నీరు ఎక్కువగా తాగడం, దోసకాయ, పుచ్చకాయ తినడం మంచిది. కానీ తక్కువ నీరు తాగడం, ఉప్పు ఎక్కువగా తినడం చేయకూడదు. మార్నింగ్ లేస్తూనే నీళ్లు బాగా తాగితే బాడీ అంతా క్లియర్ అయిపోతుంది. లంగ్స్ ఊపిరితిత్తులు ఛాతీలో ఉంటాయి మరియు శ్వాసకు సహాయం చేస్తాయి. లోతుగా శ్వాస తీసుకోవడం, ప్రాణాయామం చేయడం మంచిది. కానీ పొగ, దుమ్ము ఉన్న చోట ఉండటం మానేయండి. కడుపు, స్టమక్ ఎడమ వైపున ఉంటుంది మరియు ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. పెరుగు, అరటిపండు, కూరగాయలు తినడం మంచిది. భోజనం తర్వాత నడవడం మంచిది. కానీ అతిగా తినడం, అశుభ్రమైన ఆహారం తినడం చేయకూడదు. పేగులు, ఇంటెస్టైన్స్ పోషకాలను గ్రహిస్తాయి. ఓట్స్, పండ్లు, కూరగాయలు తినడం మంచిది. యోగా చేయడం మంచిది. కానీ ఫైబర్ లేని ఆహారం తినడం, వ్యాయామం మానేయడం చేయకూడదు. మన శరీరంలోని ప్రతి అవయవం మన భావోద్వేగాలు, కోపం, భయం, ఒత్తిడి, దుఃఖం వంటి వాటి వల్ల ప్రభావితమవుతాయి. అందుకే ప్రశాంతంగా, సంతోషంగా ఉండటం, సానుకూలంగా ఆలోచించడం మరియు ఒత్తిడిని తగ్గించుకోవడం మన అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. బాయ్ పిల్లలు, మళ్ళీ కలుద్దాం.